గడచిన ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం చేసిన మంచిని ప్రతి ఇంటికి వెళ్లి వివరించాలని తెలుగుదేశం నాయకులు నంద్యాల రాఘవరెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం సాయంత్రం స్థానిక భారత్ కళ్యాణ మండపంలో టీడీపీ నాయకులు నంద్యాల రాఘవరెడ్డి అధ్యక్షతన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంపై బూత్ క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జీలకు సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసంతో రాష్ట్రం పూర్తిగా నాశనమైందని, కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది సమయంలో ఇచ్చిన హామీల మేరకు చేసిన మంచిని ప్రజలకు వివరించేందుకు జూలై 2 నుండి సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని ప్రారంభించాలని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నిర్ణయించిందన్నారు. ఈ నేపథ్యంలో ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలతో పాటు బూత్ క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జీలు ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం చేసిన మంచిని వివరిస్తూ రాష్ట్ర టీడీపీ శాఖ నిర్దేశించిన మై టీడీపీ యాప్ను అందుబాటులోకి తెచ్చిందన్నారు. ఈ యాప్ను ఉపయోగించుకొని ప్రభుత్వ విధానాలను వివరంగా పొందుపరచాలన్నారు. చాలా మంది కేసెస్ లో లేని వాళ్ళు ఉన్నా కానీ ఇప్పటికైనా యాడ్ చేసుకోవాలా. ఎందుకంటే పార్టీలో ఏ పని పొందాలన్నా, ఏ పని తీసుకోవాలన్నా ఖచ్చితంగా కేసెస్ లో పెద్ద నాయకుడి నుంచి చిన్న కార్యకర్త వరకు ఆశించే వాళ్ళు ఖచ్చితంగా కేసెస్ లో ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కేసెస్ తీసుకోవాల్సిందిగా మనవి చేసుకుంటాను. అంతేకాకుండా మనం చెప్పినటువంటి చంద్రబాబు గారు మాట ఇచ్చినటువంటి మాట ప్రకారము ఉచితంగా మహిళలకు 3 వ్యాక్సిన్లు ఉచితంగా ఇస్తామని చెప్పారు, ఆల్రెడీ ఇస్తున్నారు. అంతేకాకుండా మేము వస్తానే డిఎస్ వస్తామని చెప్పారు, డిఎస్ ను విత్తోడు కోసం డిఎస్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మహిళలకు ఉచిత బస్సు అన్నారు, ఆగస్టు 15న వదలబోతున్నారు. అంతేకాకుండా మేము వస్తానే పింఛన్లు ఇస్తామన్నారు, పింఛన్లు ఇచ్చారు. ఈ విధంగా చాలా మంది మనం చెప్పిన సూపర్ 6 పథకాల్లో చాలా వదలడం జరిగింది. కాబట్టి ఏది ప్రజలకు తీసుకెళ్ళాలి. అంతేకాకుండా మన పార్టీ సోషల్ మీడియాలో చాలా వీక్ ఉంది. మిగతా ప్రతిపక్షం సోషల్ మీడియాలో స్ట్రాంగ్ ఉంటే మన వదిలిన సోషల్ మీడియా చాలా వీక్ ఉన్నారు. కాబట్టి మనం సోషల్ మీడియా కాకుండా ఇంటికి వెళ్ళి ప్రతి ఓటును కలిసి ప్రతి ఇల్లు తలుపు కొట్టి మనం తెలుగుదేశం పార్టీ చేసిన పథకాలు అయితే వాళ్ళ ఇంటికి వచ్చే పథకాలు ఏమైనా ఉన్నాయో వాళ్ళందరూ చెప్పాల్సిన బాధ్యత తీసుకోవాల్సిందిగా ప్రతి కార్యకర్తను, ప్రతి నాయకులను చూడడం జరిగింది. ఇందులో భాగంగా ఈ మీటింగ్ కు పెట్టడం జరిగింది. కాబట్టి అందరూ గమనించి తెలుగుదేశం పార్టీకి గతంలో ఎంత పురోగతి ఇచ్చుకున్నాం ఎలక్షన్ లో, అలాగే పార్టీ ఎలక్షన్ కూడా పురోగతి తీసుకోవాలి. పరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ఈరోజు స్థానిక భారత్ ఫంక్షన్ ప్యాలెస్ లో జరపడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రియతమ నాయకులు గౌరవనీయులు నంద్యాల వరదరాజరెడ్డి గారు, తర్వాత గౌరవనీయులు నంద్యాల కొండారెడ్డి గారు హాజరు కాకపోవడం దురదృష్టకరం. అయితే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని ఈరోజు పొద్దుటూరులో జరుపుకోవడం సంతోషదాయకం. ఈ సందర్భంగా తెలియజేయడం ఏమనగా, తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం అయినందున జూన్ 4వ నాటికి తొలి సంవత్సరం పూర్తి చేసుకున్నందున ఈరోజు ఇక్కడ కార్యకర్తలందరూ జమ కావడం జరిగింది. ఈ కార్యకర్తలందరినీ ఉద్దేశించి ఇక్కడ వచ్చిన నాయకులందరూ ప్రసంగాల ద్వారా వారికి ఈ యొక్క ఏడాది కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం సాధించిన విజయాలను వాళ్ళను వివరించడం జరిగింది. ఈ సందర్భంగా తెలియజేయడం ఏమనగా, సంవత్సర కాలంలో బుడిబుడి అడుగులతో తెలుగుదేశం ప్రభుత్వం మెల్లమెల్లగా అడుగు వేయడం మొదలుపెట్టింది. ఎందుకంటే కారణం అనగా మనకందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో రాష్ట్రం అన్ని వ్యవస్థలు చిన్నాభిన్నమైనాయి. ఆర్థికంగా రాష్ట్రం వెనకబడింది. మరి చంద్రబాబు నాయుడు గారు గౌరవనీయులు ఈ రాష్ట్రాన్ని, అన్ని వ్యవస్థలను గాడిలో పెట్టడానికి కొంచెం సమయం పట్టింది. ఈ సంవత్సర కాలంలో ఆయన ప్రతిపాదించిన సూపర్ 6 కార్యక్రమాల్లో ఒక్కొక్కటిగా ఆయన ప్రజల చెంతకు తెస్తున్నారు. అందులో భాగంగా మొన్న తల్లికి వందనం కార్యక్రమంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు డబ్బులు వేయడం జరిగింది. అలాగే అంతకుముందు జరిగిన పెన్షన్ 3,000 నుండి 4,000 పెంచి ప్రతి ఒక్కరికి అందేలాగా చేశారు. ఇకపై కూడా ఆగస్టు 15వ తేదీ
మహిళలకి స్త్రీలకు అందరికీ ఉచిత బస్సు ప్రయాణము, మరి 3 గ్యాస్ సిలిండర్ల పథకము, ఇవన్నీ ప్రజల చెంతకు తేవడానికి కృషి జరుగుతున్నది. మరి తెలుగుదేశం ప్రభుత్వం రేపు రాబోయే స్థానిక సంస్థల్లో బలోపేతం కావాలంటే ఈ కార్యక్రమాలన్నీ ప్రజల చెంతకు తీసుకెళ్ళాలి, వారికి అందరికీ తెలియజేయాలి. మరియు ఈ యొక్క కార్యక్రమంలో ఒక కొత్త యాప్ను ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈ సుపరిపాలన తొలి కార్యక్రమంలో ఈ యాప్ను ప్రతి ఒక్క క్లస్టరు, బూతు వాళ్ళ దగ్గర ప్రజలలో తెలుగుదేశం ప్రభుత్వం మీద ఉండే అభిప్రాయాన్ని తెలుసుకొని వారికి ఏ లోట్లు ఉన్నాయో అది కూడా ఇన్స్టాల్ చేస్తూ ప్రతి ఇంటి నుండి వారి యొక్క కుటుంబ సభ్యులతో ఒక ఫోటోను తీసి ఈ యాప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా ప్రస్తుతం తెలుగుదేశం ప్రభుత్వం మీద ఉండే అభిప్రాయాన్ని అధిష్టానం తెలుస్తుంది. రాబోయే కాలంలో ఇంకా ప్రభుత్వం ఏ విధంగా ప్రజలకు చెందుచేరాలా మరియు ప్రభుత్వాన్ని బలపరచాలా అనే దిశగా ముందడుగు వేస్తుంది. ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినందుకు రాష్ట్ర బోర్డు సభ్యునిగా నాకు ఎంతో సంతోషంగా ఉంది. మరి అందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి విధ్వంస పాలన నుంచి ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మించాలనే ఏకైక లక్ష్యంతో చంద్రబాబు నాయుడు ఈ 1 సంవత్సరం పాలన సాగించాడు. గతంలో ధ్వంసమైన వ్యవస్థలన్నింటినీ కూడా తిరిగి పునర్నిర్మిస్తూ అదేవిధంగా చేసిన అప్పులకు వడ్డీలు కడుతూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకుపోతున్నాడు. తెలుగుదేశం పార్టీకి మేనిఫెస్టో అంటే ఒక భగవద్గీత, ఒక ఖురాను, ఒక బైబిల్తో సమానం. మేనిఫెస్టోలో ఏం చెప్పినామో వాటిని తూజా తప్పకుండా అమలు చేస్తున్నాం. సూపర్ 6 పథకాలు చెప్పాం. సూపర్ 6 పథకాల్లో ఇప్పటికే పెన్షన్ 3,000 నుంచి 4,000 ఒకేసారి పెంచాం. గతంలో జగన్మోహన్ రెడ్డి 1,000 రూపాయలు పెన్షన్ పెంచుతానికి విడతలుగా 250 రూపాయలు పెంచితే మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 3,000 నుంచి 4,000 రూపాయలు పెన్షన్ చేశాం. తర్వాత అన్నా క్యాంటీన్లు పునరుద్ధరించాం. ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేశాం. తల్లికి వందనం పథకం కింద ప్రతి ఎంతమంది పిల్లలన్నా చదువుకునే వాళ్ళని ఒక్కొక్కరికి 13,000 రూపాయలు వాళ్ళ బ్యాంక్ ఖాతాలకు పంపడం జరిగింది. అన్నదాత సుఖీభవ త్వరలోనే ఆగస్టు నెలలో ఇస్తాం. అదేవిధంగా ఉచిత బస్సు సౌకర్యం ఆగస్టు 15 నుంచి ఏర్పాటు చేస్తాం. ఇంకా 3 గ్యాస్ సిలిండర్లు చెప్పిన ప్రకారం, మేనిఫెస్టో చెప్పిన ప్రకారం ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్ల పథకాలు అమలు చేస్తున్నాం. ఈ విధంగా మేనిఫెస్టోలో చెప్పినటువంటి పథకాలన్నీ కూడా ఆ మేనిఫెస్టోనే ఒక పవిత్ర గ్రంథంగా మేము భావిస్తూ ఆ మేనిఫెస్టో చెప్పిన పథకాలు అమలు చేస్తున్నాం. వీటినన్నిటినీ వివరించడానికి, ప్రజలకు తెలియజెప్పేదానికి, ప్రజలకు జరిగినటువంటి ఉపయోగాల గురించి తెలియజేయడానికి తొలి అడుగు కార్యక్రమం అనే ఒక వినూతన కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారు. ఆ కార్యక్రమాన్ని 2వ తేదీ నుంచి పొద్దుటూరులో ప్రారంభిస్తున్నాం. కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాను. 1వ వార్డులో 2వ తేదీ ఉదయం 8 గంటలకు 1వ వార్డులో కొత్తపల్లి రామసుబాటి అన్న ఇంటి దగ్గర నుంచి ప్రారంభమవుతుంది. ప్రతి కార్యకర్త కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాం. సుపరిపాలన సంవత్సరం పూర్తి చేసుకుని మా పార్టీ యొక్క అభివృద్ధిని గురించి, సంక్షేమ పథకాల గురించి ప్రజలకు అందజేసినటువంటి ఈ కార్యక్రమాలలో రేపు సంవత్సరం జరగబోయే ఆగస్టు 15వ తారీఖు ఉచిత బస్సు, తర్వాత ఇంకా మరి సూపర్ 6 లో కొన్ని భాగాలను నెక్స్ట్ సంవత్సరంలో కూడా అందజేయాలని చెప్పి ప్రజలకు తెలియజేస్తున్నాము. ఆ రకంగా మేము చెప్పిన మాట ప్రకారము సూపర్ 6 అయితేనేమి, అభివృద్ధి పథకాలు అయితేనేమి, అభివృద్ధి పథకాల్లో వైఎస్ఆర్ గవర్నమెంట్ పడకేసినటువంటి కార్యక్రమాలను ముందుకు చేసుకుంటూ మన ప్రాజెక్టులను పూర్తి చేసుకుంటూ సంక్షేమ పథకాలను కూడా ముందుకు నడిపిస్తూ సమానంగా ముందుకు పోతామని చెప్పి ప్రజలకు తెలియజేసుకునేదానికి ఈ కార్యక్రమాన్ని మేము మొదలు పెట్టడం జరిగింది. రేపు 2వ తారీఖు బుధవారం 1వ వార్డులో నుంచి మొదలు పెడతాము. ఆ రోజు నుంచి కూడా ఈ కార్యక్రమం పూర్తి చేసేంత వరకు కూడా ప్రభుత్వ పార్టీ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేసేదానికి మేము సంసిద్ధంగా ఉన్నామని చెప్పి